బ్రేకింగ్ న్యూస్. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ తాండాలో దారుణం జరిగింది. భార్య అనితను హత్య చేశాడు భర్త రవి. భార్య భర్తల మధ్య గొడవ చెలరేగింది. ఈ టైంలో ఆగ్రహావేశాలతో ఊగిపోయిన రవి భార్య అనితను బలంగా తోసేశాడు. దీంతో ఆమె తలకు సిలిండర్ తగిలి రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ తాండాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య అనితను భర్త రవి హత్య చేసిన ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటు భార్య భర్తల మధ్య గొడవ చెలరేగింది. దీంతో ఒక్కసారిగా భర్త కోపోద్రిక్తుడై అనితను బలంగా తోసివేయడంతో ఒక్కసారిగా ఆమె మృతి చెందింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ తాండాలో దారుణం జరిగింది. భార్య అనితను హత్య చేశాడు భర్త రవి. భార్య భర్తల మధ్య గొడవ చెలరేగింది. ఈ టైంలో ఆగ్రహావేశాలతో ఊగిపోయిన రవి భార్య అనితను బలంగా తోసేశాడు. దీంతో ఆమె తలకు సిలిండర్ తగిలి రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందింది. ఇటు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, పెద్దంబుల్ తండాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యని అత్యంత కిరాతకంగా దాడి చేశాడు. సో ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. భర్త వేధిస్తున్నాడు అంటూ కూడా గతంలో కూడా అనేక సార్లు గొడవలు జరిగినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. సో ఈ రోజు గొడవ పెద్దగా అవడం, అనంతరం భార్య పైన దాడి చేయడం, ఆమెని బలంగా తోసివేయడంతో ఆమె సిలిండర్ కి తల తగిలి అక్కడికక్కడ మృతి చెందినట్లు తెలుస్తుంది. ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు. సో భర్త గతంలో కూడా ఈ తరహాలోనే గొడవలు చేయడంతో గ్రామస్తులు పెద్ద మనుషుల సమక్షంలో కూడా వాళ్ళు మాట్లాడారు. అయినా కూడా తీరు మారకపోవడంతో ఇంకా ఈ విధంగానే ప్రవర్తిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించినటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు నిజమైన కారణాలు ఏంటి, కట్టుకున్న భార్యని హత్య చేయడానికి గల రీజన్స్ ఏంటి అన్న అంశాలపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు అయితే పోలీసులు చేస్తున్న పరిస్థితి వస్తున్నా. థ్యాంక్ యూ సాగర్.